స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ న్యూస్ అనాలిసిస్లో భాగంగా మనము రీసెంట్గా వచ్చేసి ఎన్డీఎంఏ వర్క్షాప్ అనేది జరిగింది. సో ఎన్డీఎంఏ అంటే ఏంటి, వర్క్షాప్ ఏంటి, ఆ వర్క్షాప్ దేని మీద జరిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఒకరోజు కన్సల్టేటివ్ వర్క్షాప్ అనేది జరిగింది. దేని మీద అంటే ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఓకేనా. సో మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేది రీసెంట్గా చూడొచ్చు. అడవుల్లో నిప్పు అంటుకునేసి అడవులంతా కూడా కాలిపోతూ ఉంటాయి. సో అటువంటి వాటిని మనం ఎలా ఫేస్ చేస్తాం, ఎలా మనం వాటిని అడ్డుకోగలం అనే దాని మీద ఈ వర్క్షాప్. ఈ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ. ఓకేనా. సో వీళ్ళు వర్క్షాప్ దేన్ని ఫోకస్ చేస్తుందంటే ముఖ్యంగా ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా ముందంచులో మనం చేసుకోవాలి. అలాగే పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లోనే ఇండియాలో ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది ప్రివలెంట్ ఎక్కువగా అనేది మనం చూడొచ్చు. సో అటువంటి వాటిని మనం ఎలా అరికడతామో, ఎలా జాగ్రత్త పడతాం, అలాగే ఫ్యూచర్ ఫారెస్ట్ ఫైర్ అవుట్బ్రేక్స్ వస్తున్నాయంటే వాటి నుంచి మనం ఎలా కాపాడుకోగలం, అలాగే ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఈ డిజాస్టర్కి సంబంధించి మనం త్వరగా ఎలా రెస్పాండ్ కాగలం అనే దాని మీదే ఇక్కడ మెయిన్ ఫోకస్ జరిగింది. అలాగే ఈ వర్క్షాప్ యొక్క కీ హైలైట్స్ ఏవేవో చూద్దాం. ముఖ్యంగా వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే నేషనల్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి నడుపుతున్నారు. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఫారెస్ట్ ఫైర్ జరగకుండా దాన్ని మనం కాపాడుకునే దానికి ఏమేమి చేయాలి అనే డిస్కషన్ జరిగింది. అలాగే ఫారెస్ట్ ఫైర్స్ ఇండియాలో ఎక్కడెక్కడ జరిగాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నిటి కూడా డీటెయిల్ డిస్కషన్ అనేది ఈ వర్క్షాప్లో చేశారు. దాని తర్వాత ఏం చేశారంటే ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ చేయాలి అంటే దానికి ఇండియాలో సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూశారు. తర్వాత ఏంటంటే ఆ ఛాలెంజెస్ అన్ని చూసిన తర్వాత మనము ఈ ఫారెస్ట్ ఫైర్ని ఓవరాల్గా ఎలా కాపాడుకోగలం, ప్రివెంట్ చేయగలం, అలాగే ఇటువంటి సమస్య వచ్చిందంటే మనం ప్రిపేర్డ్గా సిద్ధంగా ఎలా ఉండగలం, అలాగే ఎర్లీ వార్నింగ్ అనేది మనం ఎలా అందించగలం, ముందంచెలో హెచ్చరికలు ఎలా ఇవ్వగలం, అలాగే వెంటనే మనం ఎలా రెస్పాండ్ కాగలం, ఇవన్నీ కూడా అవుట్లైన్ చేసి ఈ ఛాలెంజెస్ అంతా కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయగలం అనేది ఇక్కడ డిస్కషన్ అనేది జరిగింది. అలాగే ఈ సెషన్స్లో కొన్ని ట్రైనింగ్స్ అంటే ఫారెస్ట్ ఫైర్ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే ఫైర్ అలర్ట్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఎర్లీ వార్నింగ్ ఎలా చేయాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాక్టీసెస్ చేస్తారు, వాటి ద్వారా మనకి ఎలా ఉపయోగపడగలదు, వాటి నుంచి మనం ఏం నేర్చుకోగలం అనేది ఇక్కడ ఓవరాల్గా అనేది కీ హైలైట్స్గా చూశారు. ఇవి ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ రిలేటెడ్. తర్వాత ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఇక్కడ కండక్ట్ చేసింది. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఏంటి, వాటి గురించి వివరణ అనేది చూద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియాలో ఒక మెయిన్ అపెక్స్ బాడీ ఏదైనా ఉందంటే అది ఎన్డీఎంఏనే. ఓకేనా. సో దీనికి ఒక హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. అలాగే ఈ సెట్టింగ్స్ అంటే ఎన్డీఎంఏని సో మెయిన్ థింగ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోనే ఈ ఎన్డీఎంఏ అనేది ఫామ్ అవడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఎంఏ ఏం చేస్తుందంటే ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఏ పాలసీస్ అయినా, ప్లానింగ్ అయినా, గైడ్లైన్స్ అయినా కానీ ఈ ఎన్డీఎంఏనే రిఫర్ చేస్తూ అలాగే ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే ఈ ఎన్డీఎంఏ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care.